మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలో వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ స్ట్రెంగింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని నీలిమ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన 4గురిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 2కి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలో వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ స్ట్రెంగింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని నీలిమ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన 4గురిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 2కి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలో వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ స్ట్రెంగింగ్ ఒకటి కూలిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అనురాగ్ యూనివర్సిటీ సంబంధించి యూనివర్సిటీలో ఒక భవనం నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన స్లాబ్ సెంట్రింగ్ కూలడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి 4 కూలీలకు గాయాలయ్యాయి. అందులో 2 సంబంధించిన పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైతే ఇది పల్లా రాజేష్ రెడ్డికి సంబంధించి యూనివర్సిటీ ఆయనకు సంబంధించిన హాస్పిటల్ నీలిమ హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్ కి గాయపడ్డ వారిని కూడా తరలించారు. అయితే మీడియాను ఎవరికి కూడా లోపలికి అనుమతించడం లేదు. కొంత గోప్యంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితున్నారో వారు మాత్రం పూర్తి స్థాయిలో తమకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం అనేటువంటి ఆరోపణ మాత్రం స్థానికంగా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ లోనే నిర్మాణాలు చేశారంటే గతంలో ఆరోపణలు రావడం, హైదరాబాద్ అన్ని కూడా కొంత వ్యవహారం నచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలు చేసినట్టుగా వారి నిర్వాహకులు చెప్తున్నారు, యాజమాన్యం చెప్తోంది. ఏదేమైనా ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మరి 2కి సంబంధించి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ పూర్తి వివరాలు అయితే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకి చెప్పాల్సి ఉంది. బాధితులకు సంబంధించిన కుటుంబాలు కూడా వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నీలిమ హాస్పిటల్ సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులో వారికి చికిత్స కొనసాగిస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.